హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూసుకుంటే 10న గ్రూప్ 1 ఫలితాలు అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. షెడ్యూల్ విడుదల చేసిన టీజీపీఎస్సీ రాష్ట్రంలో గ్రూప్ 1, 2, 3 సర్వీసుల పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి షెడ్యూల్ను ప్రకటించింది అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ నెల 10వ తారీఖు నుండి 19 వరకు మొత్తం 5 నోటిఫికేషన్లకు సంబంధించిన జనరల్ ర్యాంక్ జాబితాలు ప్రాథమిక మార్కులను వెల్లడించనుందని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రధాన పరీక్షలో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను ఈ నెల 10న వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి మీరు ఇది. అనంతరం రోజుల వ్యవధిలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను ఇస్తామన్నారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అయితే ఇది ఫలితాల షెడ్యూల్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మార్చి 10వ తారీఖు గ్రూప్ 1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కుల ప్రకటన అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మార్చి 11వ తారీఖు గ్రూప్ 2 జనరల్ ర్యాంకుల జాబితా వెళ్ళడానికి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ జిఆర్ఎల్ అయితే వస్తుంది మార్చి 11వ రోజు. నెక్స్ట్ మార్చి 14th గ్రూప్ 3 జనరల్ ర్యాంకుల జాబితా వివరాలు. ఇక్కడ మార్చి 14th రోజు గ్రూప్ 3 యొక్క జిఆర్ఎల్ అయితే వస్తుంది. మార్చి 17th రోజు వసతి గృహ సంక్షేమ అధికారుల పరీక్ష తుది ఫలితాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మార్చి 17th రోజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ మార్చి 19వ తారీఖు శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ అధికారుల పరీక్ష తుది ఫలితాలని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సూపర్వైజర్ పోస్టుల యొక్క ఫైనల్ రిజల్ట్స్ అయితే మార్చి 19th రోజు అయితే వస్తుంది. ఇది మనకున్నటువంటి రిజల్ట్స్ షెడ్యూల్ అనేది. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. గ్రూప్ 1లో మెయిన్స్ పరీక్షకి 21,093 మెంబర్స్ అయితే ఇక్కడ హాజరయ్యారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే గ్రూప్ 2లో 2,51,486 మంది ఇక్కడ ఎగ్జామ్ రాశారని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే గ్రూప్ 3కి 2,69,483 మంది అయితే ఇక్కడ పరీక్షకు అయితే హాజరయ్యారని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అయితే ఇది మీరు చూసుకోండి. నేను గ్రూప్ 1 ఫలితాలు రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క రిజల్ట్స్ అప్డేట్ కూడా నేను మన ఛానల్లో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.